మనకి హెచ్ఐవిలో 2 రకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2. హెచ్ఐవి 1, హెచ్ఐవి 2. జనరల్‌గా మనకి 2 అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది. ఇది ఆఫ్రికన్ కంట్రీస్ అటు సైడ్ ఎక్కువగా ఉంటుంది. మనకి చాలా తక్కువ. ఇప్పటి వరకు వచ్చిన కేసుల్లో ఏదో 100కి ఒక ఇద్దరో ముగ్గురికో కనపడినాయి మా దగ్గర వచ్చిన వాళ్ళకి. కాబట్టి హెచ్ఐవి 1 అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ హెచ్ఐవి 1 వస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే కండోమ్ లేకుండా సెక్స్ చేసిన వాళ్ళు లక్షణాలు కనిపిస్తే దానికి ప్రికాషన్ మెడిసిన్కి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ప్రికాషన్ మెడిసిన్తో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజు, మంచి డైట్ కూడా పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ వైరస్ అనేది డెవలప్ కాకుండా సమసిపోయే అవకాశం ఉంటుంది. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైనది ఏంటంటే డైట్ ఎంత తిన్నా కానీ వీళ్ళకి ఒంటికి పట్టక వైరస్ డెవలప్ అవుతూ ఉంటుంది, బాడీ సన్నగా అయిపోతుంది, ముడతలు పడి మొహం రకరకాలుగా ముసలోళ్ళలాగా తయారవుతూ ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవుతారు బాగా. ఈ లక్షణం గుర్తుపెట్టుకోండి. ఈ దురదలు, మంటలు, వెయిట్ లాస్ తొందరగా కనపడుతుంది. ఎక్కువ తగ్గిపోతున్నాం. ఏదో నెల మొత్తం మీద ఒక కేజీ, అర కేజీ అటు ఇటు వస్తే ఇబ్బంది ఏం లేదు, ఎవరికైనా జరుగుద్ది అది. హఠాత్తుగా ఒక వారం 10 రోజులకో లేకపోతే నెలకో పెద్ద మొత్తంలో 5 కేజీలు 7 కేజీలు తగ్గిపోతున్నారంటే మీరు గమనించుకోండి. ఇది ఇంతకుముందు మనం సెక్స్కి వెళ్ళామా కండోమ్ లేకుండా అని గమనించుకొని డౌట్ ఉంటే టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయకుండా మాకు ఫోన్లు చేసే వాళ్ళందరినీ వింటాం, కొంతమంది వింటుంటాం, కోపం కూడా వస్తుంది. టెస్ట్ చేయకుండా మీరు చెప్పండి సార్ వచ్చిద్దా లేదా అంటే నేను లేదని చెబితే లేదని అంతే తిరుగుతాడు. నాకేం తెలుస్తుంది? టెస్ట్ చేయాలి ఎవరికైనా సరే. టెస్ట్ చేయకుండా కన్ఫర్మేషన్ కాదు. ఒక్కోసారి టెస్ట్లో కూడా 90 రోజుల్లోపు కన్ఫర్మేషన్గా తెలియదు. కాబట్టి కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది 90 డేస్ తర్వాత చేయించుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఈలోపు చేయించినవి డౌట్ఫుల్గా ఉంటాయి. కాబట్టి టెస్ట్ని చేయించుకొని మెడిసిన్ వాడుకోవడం మంచిది. లేదు టెస్ట్ చేస్తే 90 రోజులు దొరకదు కాబట్టి ముందుగానే ప్రికాషన్ మెడిసిన్ స్టార్ట్ చేసేయండి ఇమీడియట్గా డౌట్ ఉంటే. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి కండోమ్ యూజ్ చేసుకొని సెక్స్కి వెళ్ళాలి. లేదు కండోమ్ లేకుండా చేశారు, ఏదైనా లక్షణాలు కనిపించినాయి, వెంటనే ప్రికాషన్ మెడిసిన్కి వెళ్ళిపోవాలి. అంతేగాని కేర్లెస్గా ఉండకూడదు. పెద్దగా ఏం లేదు సింపుల్గా ఉందనుకొని ఒక ట్యాబ్లెట్, ఇంగ్లీష్ ట్యాబ్లెట్ తెచ్చేసుకొని మెడికల్ షాప్లో తెచ్చేసుకొని సరిపోయిందిలే ఇంకా తగ్గిద్దిలే రాదులే అనుకుంటే టెంపరీగా అణుగుతుంది. అది మామూలు జలుబు జ్వరం అయితే తెచ్చుకొని వేసుకుంటే తగ్గొచ్చేమో కానీ ఈ జబ్బు తగ్గదు. కాబట్టి డౌట్ ఉందంటే మంచి ట్రీట్మెంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళ లక్షణాలు చెప్పాను, మీకు అది తగ్గించుకోవడానికి మార్గం కూడా చెప్తాను. జనరల్గా ఏంటంటే ఏ మెడిసిన్ వాడితే తగ్గిద్ది అనేది ఎక్కడ తెలియకుండా పోవటం వల్ల వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎవరేం చెప్తే అవి వింటూనే ఉన్నారు. కానీ అవి పనిచేస్తున్నాయా లేదా కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఫార్ములేషన్ చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను వీడియోల్లో. ఈ ఫార్ములేషన్ వాడిన వాళ్ళందరూ నాకు రిపోర్ట్స్ కూడా పంపించారు. వేలల్లో ఉన్నాయి, జీరోలకి బిలో లెవెల్స్కి నాట్ డిటెక్టెడ్ స్టేజ్కి కూడా వచ్చిన రిపోర్ట్స్ నాకు పంపించారు. నా మెడిసిన్ నేను చెప్పిన పౌడర్లు వాడుకున్న వాళ్ళే. ఇంకా నేనైతే నా దగ్గర అయితే ఆ పౌడర్లు దొరకనట్టుగా వాటితో పాటుగా కొన్ని శ్రీశైలం నుంచి తెప్పించిన మూలికలు కూడా కలిపి ఇంకా పవర్ఫుల్గా తయారు చేస్తాము. ఆ మెడిసిన్ వాడుకున్న వాళ్ళకి కూడా నిన్నే ఒక టెస్ట్ చేయించాము. కర్ణాటక కోలార్ 9 months వాడాడు. అతనికి లక్షల్లో ఉన్న వైరస్ నిన్న నాట్ డిటెక్టెడ్ వచ్చింది. జస్ట్ నిన్నే జరిగింది, రిపోర్ట్ తీసుకున్నాం. సో ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చే పౌడర్ నేను మీకు చెప్తాను. మీకు దొరికితే ఆ మూలికలు ఒరిజినల్ తెచ్చుకోండి. ఈ చీప్గా బయట ఏం జరుగుతుందంటే ఈ ఆయుర్వేదానికి డిమాండ్ పెరిగింది, అందరూ ఎగబడుతున్నారని 50 to 60% కల్తీ కలిపిన పౌడర్లు అమ్ముతున్నారు. కాబట్టి ఒరిజినల్ బ్రాండెడ్ వీలైతే పతంజలిలో పౌడర్స్ తీసుకొచ్చుకోండి. ఈ పౌడర్స్తో కలుపుకొని మీరు వాడుకుంటూ ఉంటే మీకు గ్రాడ్యువల్గా వైరస్ తగ్గిపోతూ ఉంటుంది. మీకున్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. అంటే కిడ్నీలు వాపు రావటము, లేకపోతే లివర్లో ఎఫెక్ట్ అయ్యి HbA1c రావటం అంటే జాండీస్ లాంటివి, లేకపోతే లంగ్స్లో ప్రాబ్లం రావటము, జలుబు, నెమ్ము, టీబీ స్టేజ్లు దాటుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నార్మల్ కంట్రోల్లోకి వస్తాయి. టీబీ లాంటివి హెవీగా ఉన్నప్పుడు HbA1c లాంటివి అంటే ఈ జాండీసు, హెపటైటిస్ లాంటివి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. జనరల్గా వైరస్ తక్కువ ఉన్నవాళ్ళు నేను చెప్పే ఈ మూలికలు వాడుకుంటే మీకు ఖచ్చితంగా వైరస్ తగ్గుతుంది. దొరకని పక్షంలో మాత్రం మమ్మల్ని సంప్రదించి మీరు తెప్పించుకోవచ్చు.
ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది, మేము తయారు చేసి పెట్టాం పౌడరు. ఎవరు కావాలంటే వాళ్ళకి ఆన్లైన్లో కొరియర్ల ద్వారా కూడా పంపిస్తాం. అయితే ఈ మూలికల గురించి ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం చెప్పుకునే మూలిక ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనది. అసలు ఆ మూలిక వేయకుండా చాలా మందులు తయారు కావు. 95% ఈ మూలిక వేస్తేనే రిజల్ట్స్ బాగా వస్తాయి అనే ఒక మూలిక ఉంది. అదేంటంటే అందరికీ నోటెడే, ఈ మధ్య సోషల్ మీడియాలో వింటున్నారు, అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ మందు అని చిన్నప్పుడు మా పెద్దోళ్ళు అంటుండేవాళ్ళు. అంటే ఏ జబ్బో తెలియపోయినా అశ్వగంధ వాడితే తగ్గుతుంది. సో అంత ఇమ్యూన్ బూస్టర్ ఇది. అండ్ నర్వస్ సిస్టము, బోన్స్, కాల్షియం లేకుండా వీక్ అయిపోవడము, నర్వస్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, ఇలాంటి అన్ని వాటిలో కూడా ఈ అశ్వగంధ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి హెచ్ఐవి ఉన్నవాళ్ళు అశ్వగంధ వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, నర్వస్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మీ తిన్నది ఒంటికి పట్టి, మీ ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండి తిన్నది ఒంటికి పడితే నరాలు, ఎముకలు అంటే నర్వస్ సిస్టము, బోన్స్ చాలా స్ట్రాంగ్గా బాగా తయారవుతాయి. ఈ హెచ్ఐవి వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఈ అశ్వగంధ అనేది చాలా ముఖ్యమైన మూలిక. దీంతోపాటు కొంచెం ఎనర్జీ బాగా పెంచుకోవడానికి, హార్మోన్స్ కూడా బాగా పనిచేయాలి అంటే శతావరి అనే ఒక మూలిక ఉంటుంది. ఇది కూడా పౌడర్ తెచ్చుకోండి, లేదా మూలికలు తెచ్చుకొని పౌడర్ కొట్టుకోండి. ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ హెచ్ఐవిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ని మీకు డ్యామేజ్ కాకుండా చూస్తూ హార్మోన్స్ బాగుండి అండ్ ఎనర్జీ, మంచి ఎనర్జీ ఇస్తుంది శతావరి అనేది. మనకు చిన్నప్పుడు తెలుసు, పెద్దవాళ్ళు పిల్లి పెసర్లు గారెలు చేసి పెట్టేవాళ్ళు. కొత్త అల్లుడు వస్తే కూడా పిల్లి పెసర్లతో గారెలు చేసేవండి, పల్లీరుగాయలతో పాయసం కాసేవండి, ఇలాంటివి చేసేవాళ్ళు. ఎందుకంటే ఎనర్జీ బూస్టర్స్ ఇవి. అందువల్ల పిల్లి పెసర్లు అంటే శతావరి. సో అది మీరు ఆ పిండిగా పౌడర్ రూపం కానీ, లేకపోతే మూలిక దొరికితే, వేర్లు దొరికితే కూడా పౌడర్ చేసుకొని మీరు దాన్ని ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అలాగే అతి మధురం, ఇది కూడా హార్మోన్ బ్యాలెన్స్ బాగా ఉంచుతుంది. బాడీలో మెయిన్ హార్మోన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తే అన్ని రకాల వ్యవస్థలు, మెటబాలిక్ సిస్టమ్ ఆఫ్ బాడీ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సింది పుష్కర మూలం, అలాగే గంధ కచ్చూరాలు, వెంపలి వేర్లు, ఇవి తీసుకోండి. వీటిని సమానంగా తీసుకోండి. అయితే పుష్కర మూలము, గంధ కచ్చూరాలు మాత్రం 100 గ్రాములకి ఇవి మాత్రం 50 గ్రాముల చొప్పున వేసుకోండి. మొత్తం పొడి కొట్టుకోండి. ఈ ఉదయము సాయంత్రము ఒక చెంచా పౌడరు వేడి నీళ్ళతో వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళతో మింగి లేదా కాగబెట్టుకొనైనా సరే దాన్ని తాగొచ్చు. తాగిన తర్వాత ఒక గ్లాసు, మినిమం కప్పు నుంచి గ్లాసు వరకు పాలు తాగండి. ఈ విధంగా 2 పూట్ల తిన్న తర్వాత చేస్తూ ఉంటే మీరు ఫస్ట్ వైరల్ లోడ్ చెక్ చేసుకోండి, మళ్ళీ 3 నెలలకు ఒకసారి వైరల్ లోడ్ చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా వైరల్ లోడ్ డౌన్ అయిపోయి కనిపిస్తుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గి నీరసం తగ్గుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, చాలా బలంగా ఆరోగ్యంగా కనిపిస్తారు. ఈ మూలికలు దొరికిన వాళ్ళు తీసుకోండి, దొరకకపోతే మమ్మల్ని సంప్రదించండి, మీకు కొరియర్లో వస్తాయి. నమస్కారం.